హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. అదేనండి దహీ వడ. ఆవడ అంటారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. అందరు చేసే విధంగా కాకుండా, ఎప్పుడు చేసే విధంగా కాకుండా మేము ఎలా చేసుకుంటామనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముఖ్యంగా మేము సమ్మర్లో ఎక్కువగా చేసుకుంటాము. హెల్త్ కూడా చాలా మంచిది. ఒంటికి మంచి చలవదనాన్ని ఇస్తుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, మజ్జిగలో వేయగానే ఇలా మంచి పై వరకు ఉబ్బుతూ చక్కగా ఉంటుంది. ఎలాంటి సోడా వాడకుండా ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో చూసేయండి. వీడియోని ఎక్కడ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైపోతుంది. ముందుగా నేను ఒక బౌల్లో వాటర్ తాగే గ్లాస్ తోటి ఫుల్ గ్లాస్ వరకు మినప్పప్పును తీసుకున్నాను. చూడండి, మునిగేంత వరకు వాటర్ పోసేసి 2 టైం ఫ్రెష్గా పప్పునైతే కడుక్కోవాలి. ఇలా మంచిగా పప్పునైతే మంచిగా కడిగిన తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసేసి పప్పుని ఒక 4 అవర్స్ వరకు మంచి చక్కగా నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత మనం పప్పుని తిరిగి చూస్తే పర్ఫెక్ట్గా నానిపోతుంది. చేతితోటి ఇలాంటి విరిగిపోతుంది పప్పు. ఇప్పుడు ఈ పప్పులో నుండి వాటర్ తీసేసి మనం మిక్సీలో వేసేసుకోవాలి పప్పు. ఇలా పప్పు మిక్సీలో వేసుకునేటప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, పచ్చిమిర్చి, మనం తీసుకున్న పప్పుకి పచ్చిమిర్చి ఎంత పడితే అంత వేసేసుకొని ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ పిండిని లూజ్గా కాకుండా, మరీ టైట్గా కాకుండా పిండి బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. జిగురు ఇలా మనకు ముద్దలాగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మిగిలిన పప్పును కూడా అదే మిక్సీలో వేసి సేమ్ ఇలాగే పట్టుకోవాలి. నేను చూయించిన పప్పుకైతే ఒక మిరపకాయలు 10 వరకు అయితే వేసేసాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసేసి చక్కగా వేసేసుకున్నాక ఇందులో 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసేసినాను. చక్కగా పిండిని అయితే కలుపుకోవాలి. చూడండి, వడకు పిండి ఎక్కువగా లూజ్ ఉండద్దు, ముద్దలాగా ఉండాలి. ఈ విధంగా చక్కగా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ వడపిండిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్స్టిక్ కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బౌల్లో మనం వాటర్ తీసుకోవాలి. మనం ఆ బౌల్లో వాటర్లో చేయి పెట్టిన తర్వాత ఇప్పుడు వడపిండిని కొంచెం చిన్న ముద్దలాగా తీసుకొని వడల్లాగా వేసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ప్రతిసారి వడ వేసేటప్పుడు మనం నీళ్ళల్లో చేతిని ముంచుతూ వడపిండిని తీసుకుంటూ వడలాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా మరుగుతున్న ఆయిల్లో వేసేసుకోవడమే. ఇలా వేయగానే వెంటనే రివర్స్ చేయొద్దు, అతుక్కొని ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత వాటిని రివర్స్లో వేసేసి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. వెంటనే కూడా తీయకూడదు. వెంటనే ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఇలాగే మొత్తం పిండి అయిపోయేదాకా బ్యాచ్ల ప్రకారం వడలన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత ఈ వడలన్నీ రివర్స్లో వేసేసుకోవాలి. మరి మాడకుండా, మరీ మెత్తగా ఉండకుండా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని ఇలా ఆయిల్లోకి వెళ్ళి తీసేసుకొని ఫస్ట్ పేపర్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ వడలన్నీ చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా హోటల్ స్టైల్లో ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా వస్తాయి ఇవి. ఇప్పుడు ఈ వడల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మజ్జిగ ప్రిపేర్ చేసుకుందాము. వడలకి మజ్జిగ ఎప్పుడైనా చిక్కగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. మరీ చిక్కగా ఉండద్దు, మరీ పల్చగా ఉండద్దు. ఈ విధంగా మనం మజ్జిగని చిలుక్కొని గడ్డలు లేకుండా చిలికిన మజ్జిగని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో జస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వరకు పచ్చిమిర్చి వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు ఇలా వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి మరొకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చిలికిన మజ్జిగను ఈ తాలింపులో వేసేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మంచిగా పసుపు అనేది మజ్జిగలో కలిసిపోయి మజ్జిగ చారు అనేది ఎల్లో కలర్లో వస్తుంది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ చిన్న బౌల్లో నుండి పెద్ద బౌల్లోకి అయితే ఈ మజ్జిగని ట్రాన్స్ఫర్ చేసేసుకొని మీకు ఇంకా సాల్ట్ గిన పడితే వేసేసుకొని వేడి డీప్ ఫ్రై చేసిన వడల్ని ఈ మజ్జిగలో వేసేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ప్రెస్ చేసుకుంటూ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ మజ్జిగని లోపలికి చేత్తో కానీ మనం తీసుకున్న
గంటతో కానీ లోపలికి ప్రెస్ చేసుకుంటూ వాటి మీద కూడా మజ్జిగను పోసేసి 15 నిమిషాల వరకు మనం వాటిని అలాగే వదిలేసేయాలి. మూత పెట్టేసి 15 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే చూడండి వడలు ఎంత పై వరకు పొంగుతూ ఎంత మెత్తగా వచ్చాయో, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మాకైతే చాలా ఇష్టము. ఇలా బౌల్లో పెట్టుకొని మీకు చూపిస్తాను చూడండి. మనం స్పూన్ తోటి ఎటువైపు విరిస్తే అటు విరుగుతుంది, అంత సాఫ్ట్గా ఉంది. ఎలాంటి సోడా వాడకుండా ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పప్పు అనేది చక్కగా నానాలి, కాబట్టి మీరు తప్పకుండా ఈ దహి వడని ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.